డేవిడ్ మామకి హాయ్ చెప్పు. ఫ్లయింగ్ కేసి హై ఫై కొట్టు. ప్రైజ్ లాట్ పెట్టు. వెరీ గుడ్. బాయ్ బాయ్ మామ అని చెప్పు. చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని మొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా అయితే మీ వరకు అయితే వస్తాబ్బా. క్రిస్మస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము క్రిస్మస్ షాపింగ్ అయితే చేసాము చిన్నగా, సింపుల్గా. ఇంకా మా బట్టలు అయితే చూపించాలని నేను అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఖచ్చితంగా చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను పాప బట్టలు అయితే చూపిస్తాను. ఇంకోండి, ఇది పాప ఫ్రాక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇవే ముద్దుగా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఎదుట్లా పిన్ ఒకటి వచ్చింది. క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది. డ్రెస్ బాగుంటుంది. ఖచ్చితంగా అయితే బర్త్డే ఫెస్టివల్ రోజు వేసినప్పుడు ఖచ్చితంగా అయితే పిక్స్ కూడా పెడతాను. తర్వాత వచ్చేసి ఇంకో ఫ్రాకు. ఇట్లా వచ్చింది. హ్యాండ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా, ముద్దుగా ఉంటుంది పాపకి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి తన రెండు ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో, రెండిట్లో మీకు ఏది నచ్చినా కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. వీటి కాస్ట్ కూడా చెప్తాను. ఇవి 2 ఫ్రాక్స్ వచ్చేసి నాకు 700 పడ్డాయండి. రీజనబుల్లా కాదా ఖచ్చితంగా అది కూడా కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా మా తమ్ముడు కూడా 2 జతలు తీసుకొని వచ్చాడు, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా లంగా జాకెట్ మోడలు చాలా పెద్దగానే ఉంది. కాకపోతే చూడంలోనే నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాడంట. కొంచెం పెద్ద అయినప్పుడు మనకు వస్తుందిలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. ఇట్లా చమ్కీలతో అద్దాలతో అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది డ్రెస్ కూడా. ఇట్లా కింద వచ్చేసి పట్టు, ఇట్లా సైడ్స్కి వచ్చేసి ఇలా వచ్చాయి. బాగుంది కదా. తమ్ముడు తీసుకొచ్చిండు అనమాట, మా తమ్ముడు పాపకి. ఇంకొకటి వచ్చేసి ఇట్లా హాఫ్ శారీ మోడల్ అన్నమాట. ఇలా వచ్చింది. ఇది కూడా ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా. తమ్ముడు వచ్చేసి ఇంకా ఈ 2 డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాడు. తమ్ముడు వచ్చేసి ఈ 2 తీసుకొచ్చాడు. నేను వెనక్కి వెళ్ళి ఈ 2 చూపిస్తాను. ఈ రెండిట్లో మీకు ఏ నచ్చా కూడా కామెంట్ చేయండి. అంటే తమ్ముడు తీసుకొచ్చిన ఏమైనా బాగానే ఉంటాయి అనుకోండి. కాకపోతే ఈ రెండిట్లో ఇంకేది బెస్ట్గా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి అమ్మ శారీ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది బ్లౌజ్ అయితే కుట్టించాము. అంటే నేను వ్లాగ్ చేద్దామా వద్దా అన్నట్టుగా నేను తీసాను. ఎందుకంటే సైడ్ డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ నేను వీడియోస్ తీయలేకపోతున్నాను. అందుకనే టైం చూసుకొని నేను చేయాల్సి వస్తుంది. ఇది సింపుల్ శారీ అనమాట. అమ్మ నాకు సింపుల్గా చాలే అమ్మ, మెత్తటిగా తీసుకొని రా అంటే నేను తీసుకొని వచ్చాను. బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేయించాము. ఇంకా అమ్మ వాళ్ళకి మోడల్స్ ఏముంటాయి కదా, మోడల్స్ ఏముండవు. సింపుల్ శారీ. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా సింపుల్గా కావాలని చెప్పేసరికి నేను ఈ శారీ అయితే తీసుకొని వచ్చాను. దీనికి తోడు ఇంకొక శారీ కూడా తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తాను. ఇంకోండి ఫ్రెండ్స్, ఇంకోసారి ఇది ఇంకా మేమేమనుకున్నామంటే అది క్రిస్మస్కి అనుకున్నాం, ఇది న్యూ ఇయర్కి అని చెప్పేసి అనుకున్నాము.
కాకపోతే మామయ్య వాళ్ళు అమ్మకి తీసుకున్నారంట శారీ, ఇంకా అందుకని ఇది క్రిస్మస్కి వేసుకొని అది మామయ్య వాళ్ళు తీసుకుంది న్యూ ఇయర్కి పనికి వస్తుంది అని అయితే అనుకుంటున్నాము. స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దయ. ఇంకోండి శారీ ఒకసారి అయితే చూపిస్తాను. అమ్మ ఫుల్ వైట్ కదా, బాగుంటుంది అమ్మకి అని చెప్పేసి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. నాకు ఇది చూడంలోనే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అమ్మకైతే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఇట్లా కుర్చీలాగా వచ్చినాయి లాస్ట్కి వచ్చేసి. నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ. ఇంకా అమ్మకి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. నేను ఫస్ట్ చూపించిన శారీ ప్లస్ ఈ శారీ వచ్చేసి కాస్ట్ 1300 పడింది. రీజనబుల్లా కాదంటే కామెంట్ చేయండి. ఇది అమ్మ శారీ వచ్చేసి సింపుల్ శారీ ఉంది కదా, అది ఇది వచ్చేసి 1300 పడింది. మంచిగా ఉందా లేదా కూడా కాస్ట్లీ కూడా ఒకేసారి చెప్తాను అబ్బాయి, ఎందుకంటే ఎక్కువ ఏమైనా పెట్టానా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. చెప్పండి ఖచ్చితంగా. ఇంకా తర్వాత వచ్చేసి నాది చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి నా శారీ. ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ. సింపుల్ శారీ వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించుకునేది నాకు తమ్ముడు రాఖీ పండగకి అయితే తీసుకున్నాడు. ఇంకా అప్పుడు వీలు కుదరక ఇంక ఇప్పుడైతే కుట్టించుకుంటున్నాను. ఇంక ఇదే క్రిస్మస్కి న్యూ ఇయర్ షాపింగ్ అయితే చేయాలి. చేయలేదు, చేస్తాను అనుకుంటున్నా. అనుకుంటున్నాను ఎందుకంటున్నానంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయి కదా, మనం అనుకున్నట్లు జరగాలని ఏది ఉండదు. నేను బ్లౌజ్ అయితే సింపుల్గానే కుట్టించుకున్నాను. హ్యాండ్స్ ఎట్లాగో దానికి బ్లౌజ్కి ఇట్లా వచ్చినాయి కదా, ఇంకేం మోడల్స్ ఏం పెట్టించుకోలేదు. నేను ఇలా పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టించుకున్నాను నేను ఇలా ఒకటి. నచ్చిందా? నా శారీ కూడా నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇట్లా చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా మాట్లాడడం, ఎందుకంటే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎవరు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉన్నది, అందుకని ఇప్పుడు చేశాను. మా క్రిస్మస్ షాపింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీరు షాపింగ్ చేస్తారా లేదా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.